మలక్పేట్ శంకర్ నగర్లో నాలాలో దొంగచాటుగా రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమల రసాయన జలాలను ఇష్టారాజ్యంగా వదులుతుండటంతో సమీప బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యర్థాలను వదులుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం అందులోని వ్యర్థ రసాయనాలను ట్యాంకర్ల ద్వారా డంపింగ్ కేంద్రానికి తరలించాల్సి ఉండగా అలా కాకుండా దొంగచాటుగా కాలువల్లో పారబోసి వెళ్తున్నారు. దీంతో పరిసరాల్లో గాలి కాలుష్యమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా వ్యర్థాలు పారిన ప్రదేశంలో పచ్చని గడ్డితో పాటు భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. కాలువల ద్వారా వస్తున్న కెమికల్ నీటిని తాగి మూగజీవాలు సైతం మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. వ్యర్థాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. दम आ रहा, सर्दी हो रही, कैसा रहना अब यहाँ बोलो सरों में दर्द बुखार 12 बजते बुखार आ रहा, सरों में दर्द हो रहा, गला चरचर आ रहा, नाक चरचर आ रही हमारी, हम रह नहीं सक रहे, बर्दाश्त नहीं हो रहा हमारे को। वो बहुत बहुत तंग कर दी बदबू, लाल लाल पानी आ रहा, बहुत गहरा खून के जैसा पानी आ रहा। देखो 1 महीने से चल रहा, मगर हम सबर करें, दवा खाने को रोज जा रहे, एक दिन दवा खाने को जा रहे। देखो नाला देखो कैसा जा रहा है, देखो पूरा लाल कलर में लाल पानी है, पूरा बदबू का पानी आ रहा। हम बर्दाश्त के बाहर हो गए, हमारे बच्चों को बुखार आ रहे, हमारे को आ रहे, खाना पका सो खाना नाले में फेंकना पड़ रहा। వృద్ధుల కోసం గోల్డెన్ కేర్ ప్రత్యేక కార్యక్రమాన్ని రాచకొండ సిపి ఆఫీస్ నేరడ్మెట్లో రాచకొండ సిపి ప్రారంభించారు. వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరికి తన బాధ్యతను గుర్తించాలి, చట్టంలో కూడా అలానే ఉంది. తల్లిదండ్రులకు సేవ చేయాలి, లేదంటే ఆ కొడుకులు శిక్షార్హులు అన్నారు రాచకొండ సిపి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 మంది 70 ఏళ్ల పైగా వృద్ధుల అండ కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 47 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 470 మంది వృద్ధులను సెలెక్ట్ చేస్తున్నాం. ప్రతి వారం వారి బాగోగులు చూసుకుంటాం. ఏదైనా సమస్యలు ఉంటే మేము అందరం ఉన్నాం అని తెలియజేస్తాం. ఈ కార్యక్రమం వల్ల మోరల్ సపోర్ట్తో పాటు నేరాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తాం. ప్రధానంగా సైబర్ క్రైమ్పై అవగాహన కల్పిస్తాం. ఆరోగ్య సమస్యలు ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మేము తెలియజేస్తాం, ధైర్యం చెప్తాం. త్వరలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు సిపి సుధీర్ బాబు. Because the children will be working somewhere else and they may be उनको हायर रहते हैं मन में काम करने के लिए पेरेंट्स के लिए, बट वो नहीं कर पा सकते. और सम चिल्ड्रन हो तो उनको काम करने का इनके लिए मदद देने के लिए फर्स्ट बोल के नहीं सोचते. ऐसा लोगों को हम आइडेंटिफाई करके 70 ईयर्स अबव कोई है वो उन लोगों को आइडेंटिफाई करके ईच पुलिस स्टेशन में 10 लोगों को हम आइडेंटिफाई किया टू बिगिन विथ इट. सो हम 470 पीपल हम आइडेंटिफाई किया. उनमें कोई लोग आ सकते, कोई लोग घर से बाहर नहीं आ सकते, वो पीपल यू कैन ट्रैवल एंड कम ओवर हियर. आज उन लोग सब लोगों को बुलाया, हमारा कॉन्सेप्ट क्या उनको एक्सप्लेन किया और उनका बेसिकली हेल्थ रिलेटेड इश्यूज़ और उनका अवेयरनेस क्रिएट करना. साइबर फ्रॉड में लोग उनका वॉट एवर सेविंग्स दे गॉट दे आर लूजिंग, उनको अवेयरनेस क्रिएट करना. और बाहर जब बाहर जाते तो वो ट्रैफिक कैसा, वो रोड सेफ्टी डिसिप्लिन कैसा रखना, कैसा सेफ गार्ड्स लेना अपने आप बारे में, वो उनको देने में मदद करने में हम ये एजुकेशन इम्पार्ट करते. बिकॉज वो ज़्यादा लोग पेडेस्ट्रियन ऐसा एज पीपल रोड के ऊपर रोड क्रॉस करने के समय एक्सीडेंट में दे आर सकमिंग टू इंजरीज इन हॉस्पिटल और डाइंग ऑन द स्पॉट. सो उन लोगों को कैसा अवेयरनेस क्रिएट करना, ऐसा चीज़ हम फोकस कर रहे हैं. और हेल्थ रिलेटेड स्पेसिफिक इंडिविजुअल के लिए प्रोफाइल पढ़ के उनको कौन सा हॉस्पिटल जाना, कौन सा डॉक्टर उनको स्पेशलिस्ट है, वो इंटीग्रेट करके बेटर मेडिकल फैसिलिटी. ప్రముఖ గే యాప్ అయిన గ్రైండర్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడి చేతిలో మోసపోయిన మరో యువకుడు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. గ్రైండర్ యాప్ ద్వారా 2 యువకులు చాటింగ్ చేసుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు మాదాపూర్లో డాక్టర్గా పనిచేస్తున్నారు. 2 కలవాలని నిర్ణయించుకొని అయ్యప్ప సొసైటీలో ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. ఆ ఓయో రూమ్కు వెళ్లిన తర్వాత డాక్టర్పై మరో యువకుడు అఘాయిత్యానికి పాల్పడడానికి యత్నించాడు. డాక్టర్ నిరాకరించడంతో అతడిపై దాడికి దిగాడు. తనకి డబ్బులు ఇవ్వకుంటే ఇలా ప్రైవేట్గా కలిసిన విషయాన్ని
ఇంట్లో చెబుతానని డాక్టర్ను ఆ యువకుడు బెదిరించాడు. దీంతో భయపడిన డాక్టర్ 5,000 రూపాయలు చెల్లించి అక్కడి నుండి బయటపడ్డాడు. బయటికి వచ్చాక ఆ డాక్టర్ను ఆ యువకుడు ఫాలో అయ్యాడు. డాక్టర్ పనిచేస్తున్న హాస్పిటల్కి వెళ్లి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో సదరు డాక్టర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గాలింపు చర్యలు చేపట్టారు. మండే ఈవినింగ్ 6:30, 7:30 ఆ మధ్యలో ఒక డాక్టర్ గారు వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని సారాంశం ఏమనగా అతనికి ఒక యాప్ ద్వారా, యాప్ అంటే డేటింగ్ యాప్ ద్వారా ఒకరు పరిచయం అయినట్టు 15 days బిఫోర్. ఆ 15 days నుంచి ఇద్దరు ఒకరికొకరు చాటింగ్ చేసుకుంటున్నారు. ఆ చాటింగ్లు ఇద్దరు బాగా దగ్గర అయ్యారు. దాంట్లో భాగంగా ఒకసారి ఇద్దరు కలవాలనుకున్నారు. దాంట్లోనే ఎవరైతే రెస్పాండెంట్ పర్సన్ ఉన్నాడో అతను ఆయనకు ఒక లొకేషన్ పంపించి, అయ్యప్ప సొసైటీలో నేను ఒక లాడ్జ్లో ఉన్నాను, ఒక రూమ్లో, అక్కడికి వస్తే మన ఇద్దరం కలుస్తామని ఆ డాక్టర్ గారికి లొకేషన్ పంపి ఫోన్ చేయడం జరిగింది. దాంట్లో అది చూసిన డాక్టర్ గారు ఆ లాడ్జికి రావడము, ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళాక వాళ్ళ హార్మోన్ ప్రాబ్లమ్స్, లేకపోతే వాళ్ళ ఫిజికల్ ప్రాబ్లమ్స్ మనకు తెలియదు. కానీ ఆ రెస్పాండెంట్ పర్సన్ ఇద్దరు మగ వ్యక్తులే. బట్ ఆ రెస్పాండెంట్ పర్సన్ అతన్ని సెక్సువల్గా మనం పార్టిసిపేట్ చేద్దామని అతన్ని కోరతాడు. దానికి అతను అంగీకరించాడు. దీంట్లో ఇద్దరి మధ్య వాగ్వానాన్ని దిగి గొడవ పడతారు. గొడవ పడ్డాక వాళ్ళ ఇట్టి విషయం వాళ్ళ పేరెంట్స్ కానీ ఆయన హాస్పిటల్లో చేసే వాళ్ళకి కానీ చెప్తానని బెదిరిస్తే ఆ భయానికి అతని దగ్గర ఉన్న ఒక 5,000 గూగుల్ పే, ఫోన్పే చేస్తాడు. ఆ తర్వాత వ్యాలెట్లో ఉన్న 3,000 కూడా ఇతను తీసుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన ఏదో రకంగా తప్పించుకోవాలనే ఉద్దేశంతో బయటకు వచ్చి మన ఏదైతే ఆయన పనిచేసే ప్రైవేట్ హాస్పిటల్ ఉందో అక్కడ రీచ్ అవుతాడు. ఇతను అక్కడికి కూడా ఫాలో అవుతాడు. బట్ అది ఆయన భయపడి తర్వాత ఈ ఇష్యూ ఎవరన్నా బయటకు చెప్తారా అని ఇబ్బంది అవుద్దా అన్న ఉద్దేశంతో ఆయన తిన్నగా ఎవరికి చెప్పాలని తెలియ పోలీస్ స్టేషన్కి వస్తే ఏమవుద్దని ఒక తలంపుతో ఉమెన్ సేఫ్టీ వింగ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు వాడిని కౌన్సిలింగ్ ఇచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే డాక్టర్ గారు మన దగ్గరికి వచ్చి మండే నైట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చినట్టు మనం కేసు రిజిస్టర్ చేశాము. దర్యాప్తుతో భాగంగా అక్కడికి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్, వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు బయటకు వెళ్ళారు. ఈ కుక్కడపల్లి రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలను సీజ్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. స్థానికులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించారు. హాస్టల్లో నివసిస్తూ రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలను నేడు ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. హాస్టల్ నిర్వాహకులపై వృద్ధ దంపతులు విశ్వనాథ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కేపీహెచ్పీ పోలీసులు. ఇది పార్కింగ్ ప్లేస్ అని చెప్తున్నారు రోడ్లు. తర్వాత ఏమో రాత్రుళ్ళేమో తాగుతూ ఈ అరుగుల మీద ఈ హాస్టల్లో వాళ్ళు రాత్రి 1 గంట దాకా మా ఇళ్ళ ముందే గొడవలు చేస్తున్నారు. గంజాయి తాగుతున్నారు, మందు తాగుతున్నారు. ఇంతకుముందు ఇది ఈరోజే కాదు, ఇంతకుముందు 2-3 సార్లు నా మీద అటాక్ చేశారండి. పక్క హాస్టల్ వాళ్ళు వచ్చి ఈ చెదారం బళ్ళు తీయమంటే రుబాబు చేసి కుర్రోళ్ళు వేసుకొచ్చి నా మీద కొట్టడానికి వచ్చారు. 2-3 సార్లు అయిందండి ఇది. మా మిసెస్కి ఆ మధ్యన తలలో బ్లడ్ క్లాట్ అవుతే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇటేమో వాటర్ ట్యాంక్ పెట్టారు, ఇటేమో బళ్ళు తీయమంటే తీరు. చాలా ఇబ్బందులు పడి మేము హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది. ఈ నానా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ అరుగుంది, ఆడ మగ లేకుండా దగ్గరుండి మొత్తం బళ్ళన్నీ కూడా తీసేసి ఈ రకమైన ప్రక్షాళన చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వీడియోని వైరల్ చేసినటువంటి మీడియా వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా మేము అనేది వాళ్ళ మీద ఏదో కక్షాదింపు కాదు. అక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు తీసుకెళ్లిన బళ్ళలో దాదాపు కర్ణాటక బండి, ఒరిస్సా బండి, వేరే రాష్ట్రాల బళ్ళు కూడా రిజిస్ట్రేషన్తో అక్కడ ఉన్నాయి. కొన్ని బళ్ళు అయితే రోడ్డు మీద అసలు చాలా అస్తవ్యస్తంగా పడేసి ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన బళ్ళ లేకపోతే సొంత బళ్ళ. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి బళ్ళు తీస్తూ ఉంటే కనీసం ఏ ఒక్క బండి ఓనర్ కూడా ఇది మా బండి అండి అని చెప్పి తాళం తీసి ఇచ్చిన దాఖలాలు లేవు. పాపం ట్రాఫిక్ సిబ్బంది వాళ్ళ భుజాల మీద వేసుకుని బళ్ళు తీసుకెళ్ళడం జరిగింది రికవరీ వ్యాన్లో. కాలనీ ఫ్యామిలీస్గా హాస్టల్ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏది హాస్టల్ పార్కింగ్ అనేది అలాట్ చేసుకోవాలా. మీ యొక్క ప్రెమిసెస్లోనే హాస్టల్ బిల్డింగ్లోనే హాస్టల్ ప్రెమిసెస్లో పార్కింగ్ అలాట్ చేసుకోవాలి. టైం టు టైం హాస్టల్స్ లాక్ చేసుకోవాలి. 10 అయ్యేటప్పటికి లాకులు చేసుకోవాలి. ఇక అసభ్యంగా కపుల్స్ అనేది రోడ్ల మీద న్యూసెన్స్ చేయకుండా, బర్త్డే పార్టీలు అనుకుంటూ తాగి న్యూసెన్స్ చేయకుండా ఎవరు కూడా టైం టు టైం హాస్టల్స్ లాక్ చేసుకునేటట్టు, ఫైర్ సేఫ్టీ మెయింటైన్ చేసేటట్టు, అలానే ఎన్నో గంజాయి అమ్మేటోళ్ళు, డ్రగ్స్. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా చేస్తారు. అలాగే దేవీ నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. జై భవానీ యూత్ అసోసియేషన్ వీర్నగర్లో గత 32 సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రులను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ నవరాత్రుల సందర్భంగా నిత్య అన్నదానం జరుగుతుంది. మరీ ముఖ్యంగా దసరా పండుగ రోజు మాతా విశాల్ జాగరణ జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండుగ ఎంతో ఘనంగా అమ్మవారి ముందు జరుపుకుంటారు వీర్నగర్ ఆడపడుచులు. ఈ ప్రతి కార్యక్రమాలను కమిటీ చైర్మన్ బొల్లం శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటారు. యూత్ అసోసియేషన్ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరపడము 32 సంవత్సరాల నుంచి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు ఈ వీర్నగర్ అంబేద్కర్ పార్కులో జరపబడుతున్నది. ఈ సంవత్సరం కూడా మేము నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అన్నదానము కనీసం ఒక 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి చుట్టుపక్కల ఉన్న చింతల్ బస్తీ కానీ తుమ్మల్ బస్తీ కానీ ఈ యొక్క బస్తీలో ఉన్న నిరుపేదలందరికీ కూడా ప్రతిరోజు కూడా 10 రోజులు అన్నదానం చేస్తూ 2వ తేదీన జాగరణ ఉంటుంది. ఇక్కడ విశాల్ జాగరణ, ఆ తర్వాత 3వ తేదీన అమ్మ ఊరేగింపు కార్యక్రమం ఇక్కడ నుంచి మొదలుకొని ట్యాంక్ బండ్ వరకు కూడా వెళ్తుంది. ఈ కార్యక్రమానికి చైర్మన్గా బొల్లం శివకుమార్ గారు, మళ్ళా ప్రెసిడెంట్గా ముఖ్య సాయిబాబా గారు, కోశాధికారిగా బి సాయినాథ్ గారు, జనరల్ సెక్రటరీగా ముట్ట అవినాష్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము 10 రోజుల కార్యక్రమము అతి భారీగా జరపబడుతున్నది. విశాల్ జాగరణ కార్యక్రమము దసరా రోజు ఉంటుంది, అతి భారీగా జరపబడుతున్నది. 3వ తారీఖు రోజు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపులో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై నిమజ్జన కార్యక్రమము హుస్సేన్ సాగర్ లో జరపబడుతున్నది. గత 32 సంవత్సరాలుగా ఈ యొక్క అమ్మవారి శరణ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా నిత్య అన్నదాన కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. మాకు చాలామంది అన్ని విధాల ఈ యొక్క కార్యక్రమాలకి చేతుడు వాదుడుగా చాలామంది సహసహకారాలు అందిస్తూ ఉంటారు. దసరా రోజు సాయంత్రం అమ్మవారి విశాల్ జాగరణ ఉంటుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొంటారు. 5 నుంచి 6 వేల మందికి డైలీ అన్నదాన ప్రసాదం మేము ఏర్పాటు చేస్తాము. 32వ అమ్మవారి ఆరాధన నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు ప్రతిరోజు ఇక్కడ 1000 నుంచి 1500 మంది దాకా ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడా అన్నదాన కార్యక్రమానికి విచ్చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎవరైతే అమ్మవారి నవరాత్రుల్లో వారు దీక్ష తీసుకుంటారో, ఉపవాస దీక్ష తీసుకుంటారో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్గా మేము ఇస్తూ వారికి ఇక్కడ రోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతిరోజు కూడా ఇక్కడ ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని కొలుచుకుంటూ వస్తున్నాము. మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయంలో భాగమైనటువంటి బతుకమ్మ పండుగ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీర్నగర్ ఆడపడుచులు అందరూ కూడా ఇక్కడ బతుకమ్మ వేడుకల్లో కూడా వారు పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా సాంస్కృతిక సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాలు మా జై భవానీ యూత్ అసోసియేషన్లు చేయడం జరుగుతుంది. పాఠశాల నుండి అదృశ్యమైన 3 మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అల్వాల్లో నివాసం ఉండే 3 విద్యార్థినులు ఈ నెల 20వ తేదీన అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా యాదగిరిగుట్టలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో లభించారు. అదృశ్యమైన విద్యార్థినులను తార్నాకాలో మాయమాటలు చెప్పి 3 యువకులు మాణికేశ్వరి నగర్కు చెందిన మధు, వారసిగూడకు చెందిన నీరజ్, మల్లీశ్వరి నగర్కు చెందిన అరవిందులు కలిసి యాదగిరిగుట్టలోని ఓ ప్రైవేట్ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి 3 నిందితులతో పాటు లాడ్జి యజమాని సోమేష్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్కూల్కు బతుకమ్మ పండుగ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 3 మైనర్ అమ్మాయిలు 3 అబ్బాయిలు కలిసి మేజర్ అబ్బాయిలు కలిసి యాదగిరిగుట్టకు రావడం జరిగింది. వచ్చి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లోకల్లో ఒక లాడ్జిలో రూమ్ తీసుకున్నారు ఇండివిజువల్గా. వాళ్ళు ఆ లాడ్జ్ ఓనర్ ఎటువంటి వాళ్ళ ఏజ్ పత్రాలు చూడకుండా వాళ్ళకి లాడ్జ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇక్కడ ఈ లాడ్జ్లో స్టే చేసి వాళ్ళు శారీరకంగా కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత ఇంటికి పోయినారు. ఇంటికి పోయిన తర్వాత
ఆ పిల్లలు వాళ్ళ తండ్రులకు చెప్తే అప్పటికే వాళ్ళు మిస్సింగ్ కేసు ఒకటి అల్వాల్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దాని మీద దర్యాప్తులో భాగంగా ఇక్కడంతా ఎంక్వైరీ చేసినారు. ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ లాడ్జ్ ఏదైతే లాడ్జ్ ఉన్నాడో అతను ఒక మైనర్లకు రూమ్ ఇవ్వడం అంటే వాళ్ళ ఫ్యామిలీతో కాకుండా వేరేలతో వచ్చినప్పుడు రామ్ ఇవ్వడం నేరం కాబట్టి అతను కూడా పోలీసులు వస్తే మేమే సహకరించి వాళ్ళని పట్టేయడం జరిగింది. అతను కూడా నిన్న జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది ఆ కేసు విషయంలో. ఇంకా మన యాదగిరిగుట్ట పట్టణానికి సంబంధించి గతం నుంచి కూడా మనం రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం, చెక్ చేస్తూనే ఉన్నాం. మనం అన్ని లాడ్జ్లకు కూడా నోటీస్ ఇచ్చినాం. మైనర్లకు కానీ గుర్తు తెలియని వ్యక్తులకు కానీ ఎవరికి కూడా వితౌట్ ఆధార్ ప్రూఫ్ ఆర్ ఏదన్నా వాళ్ళ ప్రూఫ్ లేకుండా ఫోన్ నంబర్ లేకుండా ఎవరు ఇవ్వద్దని చెప్పి మనం నోటీసులు కూడా ఆల్రెడీ అన్ని లాడ్జ్లకు నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ ప్రతి లాడ్జ్కు మనం పేస్ట్ కూడా వేయడం జరిగింది. ఈ రకంగా మనం పేస్ట్ చేసినాం ప్రతి లాడ్జ్ దగ్గర. కానీ దాన్ని అతిక్రమించి కొద్ది డబ్బులకు ఆశపడి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక ముందు నుంచి కూడా ఈ లాడ్జ్లో